రైతు ఉదయం 5:00 గంటల ప్రాంతంలో కోడి కూతల శబ్దంతో మేల్కొంటాడు. సూర్యుడు ఇప్పుడే ఉదయిస్తున్నాడు మరియు తెల్లవారుజామున చల్లని గాలి పొలాల మీదుగా వీస్తుంది. రైతు సరళమైన హృదయపూర్వక అల్పాహారంతో ప్రారంభిస్తాడు. సాధారణంగా చాయ్, టీ, రోటీ, ఫ్లాట్ బ్రెడ్ మరియు బహుశా కొంత కాలానుగుణ కూరగాయలు లేదా పెరుగుతో కూడి ఉంటుంది. ఆ తర్వాత రైతు పొలాలకు వెళ్తాడు. అక్కడ వారు సూర్యోదయం నుండి మధ్యాహ్నం వరకు పనిచేస్తారు. పంటలు ప్రాంతాన్ని బట్టి మారవచ్చు, కానీ అవి వరి, గోధుమ, చెరకు లేదా ఉల్లిపాయలు మరియు టమోటాలు వంటి కూరగాయలు కావచ్చు. వారు దున్నడం, విత్తనాలు విత్తడం, మొక్కలకు నీరు పెట్టడం లేదా కోత కోయడం వంటి పనులను తరచుగా కుటుంబ సభ్యులు లేదా కూలి కార్మికుల సహాయంతో నిర్వహిస్తారు. మధ్యాహ్నం సమయంలో సూర్యుడు తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తాడు మరియు రైతు భోజనానికి విరామం తీసుకుంటాడు. ఒక సాధారణ గ్రామీణ భోజనంలో పప్పు, కాయధాన్యాలు, బియ్యం మరియు కాలానుగుణ కూరగాయలు ఉంటాయి. విరామం తరచుగా 1 గంట లేదా అంతకంటే ఎక్కువ సమయం ఉంటుంది. ఇది వేడి నుండి చాలా అవసరమైన ఉపశమనాన్ని అందిస్తుంది. భోజనం తర్వాత రైతు రోజులోని 2వ భాగం పని కోసం పొలాలకు తిరిగి వెళ్తాడు. మధ్యాహ్నం పనిలో నీటిపారుదల వ్యవస్థలను నిర్వహించడం, వ్యవసాయ పరికరాలను మరమ్మతు చేయడం లేదా ఆవులు, మేకలు లేదా కోళ్లు వంటి పశువుల ఆరోగ్యాన్ని తనిఖీ చేయడం వంటివి ఉంటాయి. పశువులు రైతు జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. పాలు, గుడ్లు మరియు కొన్నిసార్లు వాటి ఉత్పత్తులను అమ్మడం ద్వారా అదనపు ఆదాయాన్ని అందిస్తాయి. రోజు ముగియడం ప్రారంభించగానే రైతు కుటుంబంతో సమయం గడపవచ్చు లేదా అవసరమైన సామాగ్రిని కొనుగోలు చేయడానికి స్థానిక మార్కెట్లకు వెళ్లవచ్చు. సాయంత్రం ఆచారాలలో తరచుగా ఆవులకు పాలు పితకడం మరియు జంతువులకు ఆహారం ఇవ్వడం ఉంటాయి. రైతు పొరుగు పొలాలను కూడా సందర్శించవచ్చు, చిట్కాలను మార్పిడి చేసుకోవచ్చు లేదా ఏదైనా సమాజ విషయాలను చర్చించవచ్చు. రోజు సాధారణంగా జరిగే కానీ సంతృప్తికరమైన విందుతో ముగుస్తుంది. తరచుగా కుటుంబ సభ్యులతో ఆనందిస్తారు. రాత్రి పడుతుండగా రైతులాంతరు లేదా విద్యుత్ బల్బు యొక్క మసక వెలుతురులో పగటి శ్రమను ప్రతిబింబిస్తాడు. రాబోయే మరో బిజీగా ఉండే రోజుకు తగినంత విశ్రాంతి తీసుకోవడానికి ముందుగానే నిద్రపోతాడు. రోజంతా రైతు ప్రకృతితో దగ్గరి సంబంధం కలిగి ఉంటాడు. మారుతున్న ఋతువులు, భూమి మరియు వాతావరణ నమూనాలపై ఆధారపడి తన పనిని నడిపిస్తాడు. అనూహ్య వాతావరణం, మార్కెట్ ధరలు లేదా పంట వ్యాధుల నుండి వారు ఎదుర్కొంటున్న సవాళ్ల మధ్య కూడా వారి జీవనశైలిలో గర్వం మరియు సరళత ఉంటుంది.